నేను వీడని దెయ్యం పార్ట్ 1. ప్రజలెవరూ లేని నిర్మానుష్యమైన దారి గుండా గాయత్రి అనే 12 ఏళ్ల పాప ఒంటరిగా నడుస్తుంది. అలా చీకట్లో ఏ భయం లేకుండా నడుస్తున్న సమయంలో కొన్ని మినుగురు పురుగులు వచ్చి గాయత్రి దృష్టిని ఆకర్షిస్తాయి. అప్పుడు కాసేపు సరదాగా అక్కడ సమయాన్ని గడుపుతుంది. ఆ తర్వాత ఏదో విషయం గుర్తుకొచ్చి వేగంగా నడుచుకుని ఇంటి వద్దకు చేరుకుంటుంది. నిజానికి ఈ చిన్న ఇంట్లో అనారోగ్యంతో ఉన్న గాయత్రి తల్లి ఉంటుంది. అలానే ఆమె శరీరం మీద కొన్ని గాయాలు కూడా ఉంటాయి. ఇదిగో ఈ అన్నం తినమ్మా. తల్లి గాయత్రి, నా కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినందుకు నన్ను క్షమిస్తావు కదా? ఊరుకో అమ్మా, నీకు త్వరలోనే బాగైపోతుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి హాయిగా ఒకే ఇంట్లో ఉండొచ్చు. నా కోరిక కూడా అదే తల్లి. సర్లే, ముందైతే నువ్వు భోజనం చెయ్యమ్మా అని గాయత్రి తన తల్లికి అన్నం కలిపి పెట్టబోతుంటే హఠాత్తుగా చేతిలో ఉన్న కంచం పడేస్తుంది. అలానే ఆమె కళ్ళు రంగు మారిపోతాయి. దాంతో గాయత్రి కంగారు పడి దూరంగా వెళ్లి నిలబడుతుంది. అమ్మా, ఏమైంది నీకు? నిన్ను చూస్తే నాకు భయమేస్తుంది. ఆ సమయంలో మంచం మీద ఉన్న గాయత్రి తల్లి మెల్లిగా గాల్లోకి లేచి దెయ్యం పట్టినట్టు గట్టి గట్టిగా అరుస్తుంది. దాంతో గాయత్రి భయపడి అక్కడి నుండి పారిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన గ్రామం పేరు జగన్నాథపురం. ఈ ఊర్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి శేషాచలం. ఆయన చెప్పిన మాటను అక్కడ నివసించే ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తుంటారు. మరోవైపు గాయత్రి తన చదువులు పూర్తి చేసుకుని పల్లెల్లో ఉండే ప్రజల జీవన విధానాల మీద ప్రాజెక్ట్ చేయడం కోసం జగన్నాథపురం వస్తుంది. అలా ఊర్లో అడుగుపెట్టిన గాయత్రి ఆ ఊరి పెద్దయిన శేషాచలాన్ని కలిసి తాను వచ్చిన పని గురించి వివరిస్తుంది. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ ఊర్లో ఉండొచ్చమ్మా. చాలా థ్యాంక్స్ అండి. అలానే నేను ఉండడానికి ఏదైనా ఒక అద్దె ఇల్లు చూస్తారా? ఎక్కడో బయట ఉండడం దేనికి తల్లి? మా ఇంట్లో నా కూతురుతో కలిసి ఉండొచ్చు అని శేషాచలం గాయత్రితో మాట్లాడి ఆ తర్వాత ఇంట్లోకి తీసుకుని వెళ్లి తన వాళ్ళని పరిచయం చేస్తాడు. ఆ రోజు నుండి గాయత్రి ఆ ఇంట్లో ఉంటూ తన పనులను చూసుకుంటుంది. ఒకరోజు రాత్రి గాయత్రి నిద్రపోకుండా తన తల్లి గురించి ఆలోచిస్తున్న సమయంలో పద్మ ఏమైందని అడుగుతుంది. ఇంతకీ మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు గాయత్రి? నా చిన్నప్పుడే చనిపోయింది పద్మ, కానీ ఇప్పుడు కూడా తను నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు గాయత్రి, మీ అమ్మగారి ఆత్మ ఎక్కడున్నా నిన్ను గమనిస్తూ ఉంటారు. అలా ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో గాయత్రి చేతికి నొప్పి రావడం మొదలవుతుంది. ఆ సమయంలో ఎవరో తన చేతిని గట్టిగా పట్టుకున్నట్టు గాయత్రికి అనిపిస్తుంది. కానీ ఆ విషయం పద్మతో చెప్పదు. మరోవైపు భద్రాచలం ఊరి పులిమేర వద్ద ఉన్న ఒక చెట్టు మీద హఠాత్తుగా ఒక మెరుపు పడి చెట్టు కాలిపోతుంది. నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను వదిలిపెట్టను గాయత్రి. నేనేంటో త్వరలో నీకు తెలిసేలా చేస్తాను. దెయ్యం గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత పశువులు రింకెలు వేయడం మొదలు పెడతాయి. మరోవైపు పొలం వద్ద ఇద్దరు వ్యక్తులు తమ ధాన్యం బస్తాలకు కాపలాగా ఉంటారు. ఇంతకీ ఈసారి ధాన్యం బస్తాలు అమ్మిన డబ్బులతో మా చెల్లికి ఏం కొంటున్నావు బావా? మీ చెల్లికి ఎన్ని కొన్నా సరిపోవు కదా బామర్ది, కాబట్టి నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టకో. ఎందుకు బావా, మా చెల్లి అంటే నీకు అంత భయం? నువ్వు కూడా త్వరలో పెళ్లి చేసుకుంటావు కదా, అప్పుడు పెళ్ళామంటే ఏంటో భయం అంటే ఏంటో బాగా తెలుస్తుందిలే. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో ఏదో భయంకరమైన నీడ కనబడుతుంది. వెంటనే వారు కంగారు పడి వెనక్కి తిరిగి చూసినప్పుడు హఠాత్తుగా ఇద్దరు గాల్లోకి పైకి లేస్తారు. దాంతో భయపడి కేకలు వేస్తారు. కానీ ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఏం ప్రయోజనం ఉండదు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అలా కేకలు వేస్తున్న సమయంలో ఉన్నట్టుండి కింద పడిపోతారు.
సమయంలో అక్కడ ఏం జరుగుతుందో వారికి అర్థం కాదు. ఇంతలో ఏదో చప్పుడు రావడంతో ఇద్దరు వెనక్కి తిరిగినప్పుడు అక్కడున్న ధాన్యం బస్తాలు వారి మీద పడిపోతాయి. దాంతో వారు ప్రాణాలు కోల్పోతారు. అప్పుడు దెయ్యం ఆ శవాల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ చావులతో అందరిలో భయం మొదలు కాబోతుంది. ఇది ఒక అద్భుతం. మరుసటి రోజు గ్రామస్తులు వారిద్దరి శవాల వద్దకు చేరుకుని ఆ చావులకు గల కారణాలు ఏమై ఉంటాయని మాట్లాడుకుంటారు. అక్కడున్న పరిస్థితులను బట్టి అది ఒక ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా పరిగణిస్తారు. అలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు గాయత్రి ఎప్పటిలా భోజనం చేసి ఇంటి బయట తిరుగుతుంది. ఆ సమయంలో ఉన్నట్టుండి ఎవరో తనని పిలిచినట్టు అనిపిస్తుంది. గాయత్రి, గాయత్రి. ఎవరది? గాయత్రికి పదే పదే దెయ్యం స్వరం వినిపించడంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత 2 వారాల కాల వ్యవధిలో వేరు చోట్ల గ్రామస్తులు శవాలుగా కనబడుతున్నారు. దాంతో తమ ఊరికి ఏదో ప్రమాదం ఉందని భావించి ఒకరోజు రచ్చబండ వద్ద గ్రామస్తులు సమావేశం అవుతారు. అయ్యగారు, ఈ సావులన్నీ చూస్తుంటే మన ఊరికి ఏదో ఇష్టం పట్టినట్టు అనిపిస్తుంది. అవునయ్యా, మనం గాని ఈ విషయం పట్టించుకోకపోతే ఈ ఊర్లో ఎవరూ మిగిలేలా లేరండి అని గ్రామస్తులు తమలో ఉన్న భయాలను బయట పెడతారు. అప్పుడు శేషాచలం మాట్లాడుతూ, మీరెవరూ భయపడకండి. వరుసగా సంభవిస్తున్న ఈ చావుల వెనక ఏదో దుష్టశక్తి ఉందనిపిస్తుంది. అందుకే మరో 2 రోజుల్లో మన ఊర్లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. మీరు ఏం చేసినా సరే ఊర్లో మరో ప్రాణం పోయేలోపు చెయ్యండి. అలాగే పెద్దయ్యా, నేను పిలువబోయే వ్యక్తి మన సమస్యను చాలా తేలిగ్గా పరిష్కరించగలరు అని శేషాచలం గ్రామస్తులకు ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత మరో 2 రోజుల వరకు ఇళ్ల నుండి ఎవరూ బయటకు రాకూడదని వారు నిర్ణయించుకుంటారు. అలా ప్రజలు తమ ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ సమయాన్ని గడుపుతారు. సరిగ్గా 2 రోజుల తర్వాత జగన్నాథపురం గ్రామంలోకి కైరా అడుగు పెడుతుంది. ఇక్కడ ఎన్ని రోజుల పని కైరా? నాకు మాత్రం ఏం తెలుసు బుజ్జి, ముందైతే గ్రామస్తులతో మాట్లాడాలి. అవునా? కనీసం తోడుగా బుడతను తీసుకొచ్చినా బాగున్నావు. అబ్బో, ఏంటి బుజ్జి నీ మనసు బుడత వైపు మల్లుతుంది? ఛీ, అదేం లేదు కైరా, ఊరికే మనకు సాయంగా ఉంటాడని అలా చెప్పా. అలా వారిద్దరూ గ్రామస్తుల వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో కొంతమంది గ్రామస్తులు రెక్కల దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కైరా, మీ గురించి మేము చాలా విన్నాం. ఈ సమస్యను మీరే పరిష్కరించగలరని మేమంతా నమ్ముతున్నాం. మీరేం దిగులు పడకండి. ముందైతే నేను ఈ పరిసరాల్లో ఏదైనా దుష్టశక్తి ప్రభావం ఉందేమో చూస్తాను. ఆ తరువాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అలాగే కైరా. అప్పుడు కైరా ఒక గాజుగోళం సృష్టించి ప్రకృతి మాతను స్మరిస్తూ ఆ పరిసరాల్లో తిరుగుతుంది. ఆ సమయంలో కొంతమంది గ్రామస్తులు ఆమెను వెంబడిస్తున్నారు. అలా కాసేపు ఊరంతా తిరిగిన తర్వాత శేషాచలం ఇంటి వద్దకు వస్తుంది. ఆ సమయంలో గాయత్రి ఇంటి బయట నిలబడి ఉండగా కైరా చేతిలో ఉన్న గాజుగోళం ఉన్నట్టుండి ముక్కలైపోతుంది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. అలానే గాయత్రి కూడా కంగారు పడుతుంది. నీ పేరేంటి బాలిక? గాయత్రి. అప్పుడు శేషాచలం మధ్యలో కలుగు చేసుకుని గాయత్రి గురించి కైరాతో చెబుతాడు. అదంతా విన్న తర్వాత కైరా గాయత్రి కళ్ళల్లోకి చూస్తుంది. ఈ చావులన్నిటికీ కారణం ఈ అమ్మాయే. ఆ మాట విని ఊరి ప్రజలంతా ఆశ్చర్యపోతారు. మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఊర్లో చావులకు నాకేంటి సంబంధం? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి గాయత్రి. ఆ రోజు చీకటి పడిన తర్వాత గాయత్రి కోసం ముందుగా సిద్ధం చేసిన పాతలి పాత్రను పట్టుకుని కైరా ముందు నిలబడుతుంది. ఆ సమయంలో రెక్కల దెయ్యం గాయత్రి చుట్టూ గాల్లో నలుదిక్కల ప్రకృతి మాతను పూజించే బూడిద కుండలను పెడుతుంది. గత క్రియ దుష్ట పాపహరం, వర్తమాన జీవకృతం, భవిష్య పరిపూర్ణహతం. ఆ మంత్రాల దాటికి చేతిలో ఉన్న పాతలి పాత్ర నుండి పొగ విడుదలై గాయత్రి చుట్టూ అలుముకుంటుంది. ఆ తర్వాత గాల్లో ఉన్న బూడిద అనేది గాయత్రి శరీరం మీద పడగా ఆమె నొప్పితో అరుస్తుంది.
అలా కాసేపు ఈ విధంగా కైరా తన పూజను కొనసాగించడంతో అక్కడ ఒక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. ఆ దెయ్యాన్ని చూసి గాయత్రి కంగారు పడుతుంది. అప్పుడు కోపంగా ఉన్న దెయ్యం కైరా వైపు చూసి, మర్యాదగా నన్ను విడుదల చేసి ఈ చోటు వదిలి వెళ్ళిపో. నువ్వు పొమ్మంటే పోవడానికి ఇదేమైనా పశువుల తొట్ట కైరా అడ్డా? నా గురించి తెలియక బంధించారు. ఒకవేళ నేను గాని మీ మీద దృష్టి పెడితే మీకే ప్రమాదం. నీ బెదిరింపు మాటలను పక్కన పెట్టు. అసలు ఎందుకని ఈ ఊరి ప్రజలను చంపుతున్నావు? ఇదంతా గాయత్రి కోసం చేస్తున్న ఆ కోన శరీరం నాకు కావాలి. గత 3 తరాల నుండి ఈ గాయత్రి కుటుంబానికి చెందిన వాళ్ళ శరీరాలు నా సొంతం. అందుకే గాయత్రి తల్లి చనిపోయిన తరువాత తన బిడ్డ శరీరం కోసం వెతుక్కుంటూ వచ్చాను. ఆ మాటలు కైరాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. గతంలో ఒకరోజు దెయ్యం పట్టిన గాయత్రి తల్లి ఎంతగానో ఇబ్బంది పడుతుంది. నీ శరీరం బాగా బలహీన పడిపోతుంది. నువ్వు కొంచెం త్వరగా చనిపోతే నేను నీ బిడ్డ శరీరాన్ని ఆవహిస్తాను కదా. దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపో. ఈ నరకాన్ని భరించడం నా వల్ల కావడం లేదు. అలాగైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపో. దెయ్యం ఆవహించిన గాయత్రి తల్లి రాత్రిపూట ఊర్లోకి వెళ్లి తన కంటపడిన మనిషిని పాడి పశువులను చంపడం అలవాటుగా చేసుకుంటుంది. ఈ విధంగా కొన్నేళ్లు గడిచిపోతాయి. అలానే గాయత్రి తల్లి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం జరుగుతుంది. అప్పుడు ఒక అమావాస్య రోజు నాడు గాయత్రి తల్లి చనిపోతుంది. దాంతో దెయ్యానికి మరో శరీరం అవసరం పడుతుంది. ఈ రోజు అమావాస్య కదా, అందుకే ఇప్పుడు ఈ శరీరంలోకి ప్రవేశించలేను. కాబట్టి రాబోయే పౌర్ణమి రోజు నాటికి ఈ కోన శరీరాన్ని నా సొంతం చేసుకుంటా. దెయ్యం కోరుకున్న విధంగా పౌర్ణమి నాడు గాయత్రి శరీరంలోకి ప్రవేశించలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత గాయత్రి జగన్నాథపురం గ్రామంలో ఉందని తెలిసి దెయ్యం ఇక్కడకు రావడం జరిగింది. అదంతా తెలుసుకున్న తరువాత కైరాకు గాయత్రి మీద జాలి కలుగుతుంది. నువ్వు గాయత్రి శరీరం కోసం వచ్చి ఉంటే ఇక్కడ ప్రజలను ఎందుకు చంపుతున్నావు? అలా చేస్తేనే కదా నేనంటే తనలో భయం పుడుతుంది. ఆ తర్వాత నన్ను ఎదిరించి ఏం చేయలేదు. దెయ్యం మాటలను బట్టి ఇదంతా తన వల్లే జరుగుతుందని గాయత్రి బాధపడుతుంది. ఇకపై నా కారణంగా ఇంకెవరికి ఏ హాని జరగకూడదు. కాబట్టి నువ్వు నా శరీరాన్ని ఆవహించడానికి నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు నువ్వు సరైన దారిలోకి వచ్చావు గాయత్రి. ఇక నీ జీవితం మారబోతుంది. ఆ సమయంలో దెయ్యం సంతోషంగా గాయత్రి శరీరంలోకి ప్రవేశించాలని చూడగా వలయం దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది. దాంతో దెయ్యానికి కోపం వస్తుంది. నన్ను అడ్డుకోవాలని చూస్తున్నావా? లేదు, నీకు సాయం చెయ్యాలనుకుంటున్నా. నువ్వు నాకు ఏం సాయం చేయగలవు? నువ్వు గాని ఒప్పుకుంటే గాయత్రి శరీరం శాశ్వతంగా నీ సొంతం అయ్యేలా చేస్తాను. అప్పుడు నువ్వు మళ్ళీ మళ్ళీ కొత్త శరీరాన్ని వెతుక్కునే పని ఉండదు. కైరా మాటలకు దెయ్యం ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే ప్రతిసారి మనిషి చనిపోయే వరకు ఒక శరీరంలో ఉంటూ ఆ తర్వాత అదే కుటుంబానికి చెందిన కొత్త శరీరం కోసం వెతకడం కష్టమని దెయ్యం భావిస్తుంది. నీ ఆలోచన నాకు బాగా నచ్చింది. దానికోసం ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు వచ్చే అమావాస్య వరకు ఎదురు చూస్తే గాయత్రి శరీరం నుండి తన ఆత్మను వేరు చేసి అప్పుడు నీ ఆత్మను శాశ్వతంగా తనలోకి ప్రవేశపెడతా. అలా చేయడం ద్వారా నువ్వు ఎప్పటికీ ఆ శరీరంలోనే ఉండగలవు. అద్భుతం. కానీ ఎందుకని నువ్వు నాకు సహాయం చెయ్యాలనుకుంటున్నావు? నీ కారణంగా ఇక్కడున్న అమాయక ప్రజలకు ఏ హాని జరగకూడదని నా ఆలోచన. అందుకే నువ్వు రాబోయే అమావాస్య రోజు వరకు ఎవరికి ఏ హాని తలపెట్టకూడదు. ఆ మాటలకు దెయ్యం ఒక క్షణం ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి మాయమైపోతుంది. దాంతో గ్రామస్తులు అయోమయంగా చూస్తున్నారు. అదే సమయంలో దెయ్యం నవ్వులు వినిపిస్తున్నాయి. కాసేపటి తర్వాత దెయ్యం శేషాచలం కూతురైన పద్మ వెనుక ప్రత్యక్షమై
ఆమెను పట్టుకుంటుంది. అది చూసి శేషాచలం కంగారు పడతాడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఒకవేళ నన్ను మోసం చెయ్యాలనుకుంటే దీని ప్రాణాలు తీసేస్తా, గుర్తు పెట్టుకో. దెయ్యం పద్మను బందీగా చేసుకుని అక్కడి నుండి మాయమైపోతుంది. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. అలానే ఇదంతా తన వల్లే జరిగిందని గాయత్రి బాధపడుతుంది. మరిప్పుడు కైరా ఆ దెయ్యాన్ని అడ్డుకోవడానికి ఏం చెయ్యబోతుందో తరువాయి భాగంలో చూద్దాం. Horror stories, please subscribe our channel.